ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. నమ్మాలి, అవునా కదా? ఒకటి చెప్తే నమ్మచ్చు, నమ్మవచ్చు. ఇద్దరు చెప్తే నమ్మచ్చు, 500 మంది చెప్తే. ఇక్కడ యేసు ప్రభు భూమి మీద నుండి ఆకాశంలోకి ఆత్మరూపిగా వెళ్ళాడు అని 500 మందికి పైగా సాక్షులు ఉన్నారు. 500 మంది చెప్పారంటే నిజమది. మీకు అర్థమైందా? అందుకే ఆయన సమాధిని గెలిచాడు కాబట్టి, మరణపు ముళ్ళని విరిచాడు కాబట్టి నేను ఆయన దేవుడిగా ఒప్పుకున్నాను. మీరు దేవుడిగా ఒప్పుకున్నారో మీకు తెలియాలి. స్వస్థత జరిగిందనో అద్భుతం జరిగిందనో దేవుడు నమ్ముకున్నారేమో మీరు. నేనైతే ఆయన మరణాన్ని గెలిచాడు కాబట్టి నేను ఆయన్ని దేవుడిగా ఒప్పుకున్నాను. ఎందుకో తెలుసా? రేపొద్దు నేను కూడా చనిపోయిన తర్వాత ఆ మరణాన్ని గెలవాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను 10th క్లాస్ బాగా చదివి పాస్ అయిపోయాను ఫస్ట్ ర్యాంక్లో. ఇప్పుడు మా అబ్బాయి 10th క్లాస్లోకి వచ్చాడనుకో, ఎవరిని అడగాలి? 10th క్లాస్ చదివిన నన్ను అడగాలి. ఈ అమ్మాయి 6th క్లాస్ చదువుతుంది, ఈ అమ్మాయిని అడుగుతాడా? నేను 10th క్లాస్లో నాకు డౌట్ ఉంది, నువ్వు చెప్పు అంటే 6th క్లాసు చెప్పలేదు. నేను 10th క్లాస్ టాప్ పాస్ అయిపోయాను. ఇప్పుడు ఎవరు అడగాలి? అబ్బాయి నన్ను అడగాలి. అలాగే దేవుడు కూడా మరణాన్ని గెలిచాడు కాబట్టి మరణాన్ని ఎలా గెలవాలో చెప్పేదెవరు? కాబట్టి ఆ దేవుడిని, యేసయ్యనే నేను దేవుడిగా ఒప్పుకున్నాను. చదవండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము.